చేసే మంచి పనులే. నీ పిల్లలు అప్పుడు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా బుక్లు బ్యాగులు ఇచ్చాడు నీకు చంద్రబాబు నాయుడు? 99 కాడి నుంచి నువ్వు చెప్పు, ఇచ్చాడా? ఏ బ్యాగ్ ఇచ్చాడు? నువ్వు వేసుకున్న బ్యాగా? ఒకటి తీసిపి దీంట్లో చూపి. ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మీకు జగన్ అన్న ఇచ్చాడా? అలా ఆయన అయితే మటుకి పిల్లలకు చాలా మంచి చేస్తున్నాడు. ఆడు గెలుపో ఓడవో అది మనకు తెలవదు. ఇదైతే మటుకి మంచి పనులే చేస్తున్నాడు. కానీ ఆయన జగన్ పెంచింది ఏంటంటే ఒక మందు రేట్లు ఏంటి అది ఒక్కడే చేసింది. అందుకే ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నాడు. కానీ ఈయన చేసి పెరిగింది, నూనె పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి రేట్లు అంటారు. నిత్యావసరం అంటే ఇంతవరకు ముసలమ్మ కర్ర పట్టుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. దేనికి? పెన్షన్కి. ఇప్పుడు ఇంటికి వస్తుంది, ఏళ్ళు ముద్ర వేసుకుని తీసుకుంటాకి. ఇప్పుడు రేపు నాకు అదే పరిస్థితి రావచ్చు. అట్లా చేశాడు చంద్రబాబు? చేశాడా? చేయలేదు. ఎన్టీ రామారావు చేశాడా? కానీ స్టార్ట్ చేసింది పెన్షన్ ఆయనే కదా. అవును. అప్పుడు 250 రూపాయల కాడి నుంచి నేను అవుతానే ఏంటే ఆయనేమో పెన్షన్ లేదు, చేసింది లేదు. ఇది చంద్రబాబు నాయుడుకి ఎవడేస్తాడు ఓటు? హనుమాన్ చేసిన గన్నవరం దగ్గర ఒక కొండ ఆఖరిచ్చేసాడు. బంగ్లా గెస్ట్ హౌస్ కట్టేశాడు. అది చంద్రబాబే. అక్క చెల్లి చెరువు అంటారు దాన్ని. దాంట్లో ఆక్రమించాడు. ఆ చెరువు కొడతామని. దాన్ని కొడతా కుదరదు అది. ఎందుకంటే జగన్ ఇల్లు కట్టుకున్నాడు అంటారు. ఎక్కడ? రిషికొండ అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్రెసిడెంట్లు అందరూ తీసుకుంటున్నారు. ఏది ఎవరు తగ్గతే వాళ్ళు తింటున్నారు. అది మనకు అనవసరం. మన ప్రజలు బాగున్నారా లేదా అది కావాలి ముందు. అది జగనన్న పథకాలు అన్ని పర్ఫెక్ట్గా అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ మాకు మా పిల్లలు మనవాళ్ళు బాగున్నారు. అది మాకు చాలు. అంతేగాని ఈ చెత్త మనకెందుకో. ఇప్పుడు ఈయన 3000 ఇస్తున్నాడు, ఆయన 4000 వేస్తున్నాడు. అది నమ్మకం లేదో తెలియదు. అంతే అంటావా? అంతే. ఓటు నేను జగన్కి. జై జగనే. ఒక నెలలో తిరుపతి ఎలక్షన్లు జరుగుతున్నాయి. అవును. జనసేన పక్కన వచ్చేసి శ్రీనివాసులు గారు నిలబడుతున్నారు. వైసీపీ పక్కన వచ్చి అభినయ్ రెడ్డి నిలబడుతున్నారు. ఇట్లా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలవాలనుకుంటున్నారు? మీరు ఎవరికి ఓటేస్తారు? నేనైతే టీడీపీకే వేస్తా. చంద్రబాబు నాయుడు గారికే ఓటు వేస్తా. జగన్కి అయితే ఏం ఓటు. ఎందుకంటే ఏం చేశాడు అనేసి మనకేం చేయలేతున్నాం. అన్ని పనికిరాని పనులు చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ఈసారి గెలిపిస్తాం. జగన్ అనే వ్యక్తికి మనం ఓటు అయితే వేసేది లేదు ఈసారి. లాస్ట్ టైం వేసి ఎందుకు గెలిపించినారు మరి? అదే వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, అతనిలాగా కొడుకు కూడా చేస్తాడు అనుకున్నాము. అతను చేయలేదు కాబట్టి మనం ఇంకా అతనికి ఓటు వేసే ఇది లేదు. సరిగా కూడా చేయడం లే ప్రజలకి. అమ్మఒడి పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. అవంతా అమ్మఒడి ఇస్తున్నాడు. అవన్నీ పనికిరాని ఇదండి. వ్యక్తిగతంగా ఎత్తుకోవాలంటే నా ట్రావెల్స్ పర్పస్. రేషన్ కార్డు తీసేయడం ఏంది, అది పద్ధతి కాదు కదా అండి. ఓన్ వెహికల్ ఉంటుంది, ఏదో తీసుకుంటాము. ఒక కారు ఉన్నా కూడా రేషన్ కార్డు తీసేయడం, బియ్యం లేకుండా చేయడం, వాటర్ అవంతా ప్రాబ్లంగా ఉంది జగన్ వల్ల మాకు. జగన్కి అయితే మేము ఓటు అయితే వేసేది లేదండి. ఇప్పుడు వేయాల్సింది టీడీపీ చంద్రబాబు నాయుడు గారికే ఓటు వేస్తాము. ఆయన అయితే అభివృద్ధి చేస్తాడని నమ్మకం. ఆయన అయితే ఇంతకుముందు 5-6 ఉన్నారు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి చేస్తారనేసి మేము ఈసారి నమ్మకంతో అతనికి ఓటు వేయాలనుకుంటాను. ఎట్లా అందరిలాగా మీకు కూడా గుడ్డిగా ఏదో ముందు హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఇప్పుడు మా ఆంధ్రాకు డెవలప్ చేస్తాడని అనుకుంటున్నారా? లేకపోతే నమ్మకం ఉంది ఆయన మీద పూర్తిగా? మీకు పూర్తిగా అయితే మన చంద్రబాబు నాయుడు గారి మీద అయితే నమ్మకం ఉంది. జగన్ అనే వ్యక్తి మీద మనకైతే నమ్మకం అయితే లేదు. ఓట్లు కూడా వేసేది అయితే లేదు. మా ఫ్యామిలీ అంతా టీడీపీ. జగన్ అనేది లేదు. జగన్ అనేది వాళ్ళ తండ్రి పరిపాలన ఉన్నప్పుడు మనం ఇది చేసుకున్నాం కాబట్టి ఆ విధంగా చేస్తాడు అనుకున్నాం. అవకాశం లేదు. అప్పుడు ఏదో ఒక అవకాశము. ఇంకొకటి అంటే మా భార్య చదువుకునేది డిఎస్సి. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తా అనేసి అన్నాడు. లాస్ట్కి ఏమీ లేకుండా చేసేసాడు. అదే అండి. దానివల్ల ఉద్యోగాలు కూడా ఏమి రాలేదంట. కూడా ఏమి రాలా. ప్రతి ఒక్కరూ తిట్టుకునే వాళ్ళే.
అది అంటే గవర్నమెంట్ ద్వారానూ రాలేదు, ప్రైవేటుగాను డెవలప్ అయ్యి ప్రైవేటు ఉద్యోగాలు రాలేదంటారు. ప్రైవేట్ ఉద్యోగాలు రాలా, ఏమీ రాలా. డిఎస్సి చదువుకొని మా వైఫ్ ఖాళీగా ఉన్నది ఇంటి దగ్గర. అది ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తా అనేసి లాస్ట్కి టోపీ పెట్టాడు, ఏమీ లేదు. దానివల్ల అయితే ఖచ్చితంగా మేము టీడీపీని గెలిపించుకుంటాం ఈసారి దగ్గరుండి దగ్గరుండి గెలిపించుకుంటాము. మా ఇంట్లో వాళ్ళందరూ టీడీపీకే అందరూ ఓటేస్తారు. టీడీపీ జై టీడీపీ, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన కదా. అదే జై జనసేన. పెద్ద ఏ ఊరు మీది? మాది అన్నూరు. ఓటు ఎక్కడుంది మీకు? ఆడనే ఉంది. అక్కడేనా? ఈసారి ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసా? తెలుసు. ఇంకొక 4 రోజులు ఉండదు టైము. ఎట్లా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ మీ ఊర్లో కానీ తిరుపతిలో కానీ? కాలంగా ఉన్నారు ఇప్పుడు వచ్చి 3 ఏళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు 3 ఏళ్ళు అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఎవరు పరిపాలిస్తున్నారు, ఎట్టుంది ఏమి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా? ఉంటుంది. మీ ఊరు దగ్గర? మా దగ్గర వచ్చి కరెక్ట్గా ఉంది. ఎట్లా అక్కడ ఎవరు ప్రజెంట్ ఎవరు మీకు ప్రస్తుతానికి ఎవరు అక్కడ ఎమ్మెల్యే? వచ్చి చెప్పారు వైసీపీ వల్ల టీడీపీ వల్ల? టీడీపీ లేదు, వైసీపీ నాయకులు. ఈసారి ఎట్లా ఎవరు ఆదామ వచ్చి బాగా డెవలప్ చేసినారు. బాగుంది. మీకు రావాల్సినవి అన్ని పర్ఫెక్ట్గా వస్తుండే, అన్ని కరెక్ట్గా, రోడ్లు కానీ లైట్లు కానీ నీళ్లు, కూరగాయలు కూడా తెచ్చిపెట్టినాడు ఆయన. ఇంటికాడికి బాగా డెవలప్ ఇంటికి వచ్చేస్తాం. నిన్న బస్సు ఎత్తుకొని పోయి కూడా అట్నే పోయినాము. ఏం మళ్ళీ అక్కడ అంత అవకాశాలు ఉంటే మళ్ళీ తిరుపతిలో ఉండడం మీరు ఏం కారణం ఏంటి? ఇక్కడ వాచ్మెన్గా ఉన్నాను నేను. 5 మంది నా కూతుర్లో అల్లుళ్ళు అక్కడే ఉన్నారు, ఆడనే ఉండాలి. అంత ఫ్యామిలీ సెటిల్ అయిందని ఇక్కడ వచ్చి ఉన్నారు. మనకు భార్య లేదు, చనిపోయింది. ఒకటే ఉన్నాం. మీరు ఎవరికి వేస్తారు ఓటు? అది చెప్పండి, పర్లేదు, తప్పే ఉంది, నీ హక్కు కదా అది. జగన్ ఎవరైనా. ఓకే, ఈసారి కూడా ఆయన వస్తే మీకు బాగుంటుంది అంటారు. పెన్షన్లు వస్తున్నాయి, వస్తా ఉన్నాయా? వస్తాం సార్. ఇంట్లో పిల్లలకి అన్నీ రావాలి, మీకేమైతే మీకు లోటు చేయాల? హలో అండి, ఇప్పుడు తిరుపతిలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇంకొక 1 మంత్లో. ఎట్లా మీరు ఎవరికి వెళ్ళొస్తారు అనుకుంటున్నారు? ఏమేమి మీ ఒపీనియన్ ఏంది? నా ఒపీనియన్ అయితే భయ స్టేట్ పాలిటిక్స్ ఏం తెలియదు కానీ సెంట్రల్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ, ఖచ్చితంగా 400 సీట్లు పక్కా. స్టేట్ మాత్రం నాకైతే సంబంధం లేదు, కానీ స్టేట్ 50-50 ఛాన్సెస్. అది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు, కానీ సెంట్రల్ మాత్రం బీజేపీ కంపల్సరీ 400 సీట్లు ఈసారి కంపల్సరీగా కొడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వేయాలనుకుంటున్నారు బీజేపీ, కరెక్టే. ఇక్కడ ఆంధ్రాలో అంత బీజేపీకి ఓటింగే లేదంటున్నారు, మరి మీరేమో బీజేపీకి ఇప్పించి గెలిపించుకుంటానంటున్నారు. 100% ఆంధ్రాలో లేదని అనుకుంటున్నారు, కానీ 100% చెప్తున్నాను కదా, ఖచ్చితంగా 400 సీట్లు ఖచ్చితంగా కొడుతుంది. ఆయన చేసింది ఎంత చేసుకుంటూ వస్తున్నాడు? రామ మందిరం కట్టించాడా? మొన్న పోయేసి ద్వారకాలో అండర్ గ్రౌండ్లో ద్వారకా చూపించాడా? నెక్స్ట్ శివాలయం నెక్స్ట్ ప్రాసెసింగ్లో ఉందా? ఇంకేం కావాలి మనకు? డబ్బులు ఓచిగా డబ్బులు ఇచ్చేవాడు మనకు అవసరం లేదు. మన మతాన్ని, మన ఉనికిని మనకు తెలిపేవాడు కావాలి. మన మతాన్ని, మన హిందుత్వాన్ని సపోర్ట్ చేసేవాడు కావాలి. కంపల్సరీ నెక్స్ట్ టైం ఈసారి ఖచ్చితంగా 400 సీట్లతో బీజేపీ సెంట్రల్లో కూర్చుంటుంది. సెంట్రల్ కంపల్సరీ బీజేపీ వస్తుంది, ఇంకే పార్టీ అయితే రాదు. స్టేట్ అయితే 50-50 ఛాన్సెస్. అది జగన్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సెంట్రల్ అయితే ఖచ్చితంగా బీజేపీ మాత్రం గెలిచిపోతుంది. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు టీడీపీతోనో జనసేనతోనో, అది కరెక్టే అంటారా? అది కరెక్టే అవ్వచ్చు, ఇంకా స్టేట్ సపోర్ట్ కావాలి కాబట్టి ఉండొచ్చు. అది కంపల్సరీగా ఉండొచ్చు, చేయాలి. ఇట్లా ఆయన పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం మంచిదే, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం మంచిదే. కంపల్సరీ దానివల్ల బీజేపీ ప్లస్సే, కానీ మైనస్ అయితే అవ్వదుగా. ఓకే, ఇప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ టీడీపీ కానీ జనసేన కానీ కలిసి పోటీ చేయడం వల్ల వాళ్ళు ఒకవేళ గెలిస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుందంటారా లేదా? ఉపయోగం ఉంటుంది కంపల్సరీగా, ఎందుకు ఉండదు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఉంటుందా? ఆయన ఖచ్చితంగా ఇస్తాడు కదా. లాస్ట్ టైం టీడీపీ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఆయన సపోర్ట్ ఇచ్చాడు కదా. సపోర్ట్ ఇచ్చిన వల్ల ఆయన వల్లనే కదా టీడీపీ ఫామ్ కూడా అయింది.
ఎక్కువ పర్సెంట్ కూడా అయింది కూడా ఆయన వల్లనే ఖచ్చితంగా ఆయన వల్ల పవన్ కళ్యాణ్ వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. ఓకే, మీకు తెలిసిందే కదా, ఎట్లా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఏమి ఒకసారి ఏమన్నా చెప్పగలుగుతారా? ఏదని చెప్పలేము, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఏదని చెప్పలేమంటారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటారు ఏంది? పక్కాగా ఉండదు వైఎస్ఆర్సీపీ. మీరు పక్కా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్గా ఉన్నట్టు. అవును, వైఎస్ఆర్సీపీకి వేస్తారా ఓటు? వైఎస్ఆర్సీపీకి వేస్తాం. మీరు ఒకరేనా, మీ ఫ్యామిలీ మొత్తం వేస్తారా? ఫ్యామిలీ మొత్తం వేస్తాం. వేపిస్తారా? వేపిస్తాం. ఈ పథకాలు ఏవో అన్నీ ఇవ్వడం లేదు, మద్యపానం చేయలేదు అంటున్నారు, దాని గురించి ఏం మాట్లాడతారు? మద్యపానం ముందుగా ఎత్తేస్తే మంచిది. పథకాలంటే లేడీస్కి ఇస్తున్నారు, జెంట్స్కి ఎవరు ఇలా. అమ్మ పథకం అన్నారు, నాయన పథకం లేదు. నాయన పథకం కావాలా? ఓకే, వైసీపీ నాయకుల కోరిక ఏమంటే నాయన పథకాలు వేసే చాలు, ముందు మాకు శాలరీలు కరెక్ట్గా వేసే చాలు మున్సిపాలిటీ వాళ్ళకి. ఆ శాలరీల వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది మాకు శాలరీలే లేవు. ఇళ్ళల్లో ఎలా చేసుకున్నాను? అరియర్స్ కూడా ఏదో 4 నెలలుగా పెండింగ్ అంటున్నారు. పెండింగ్ ఇంతవరకు ఏమీ వేయలేదు. శాలరీలే చెప్తానే ఉంటారు, వేస్తాను అంటానే ఉంటారు. నెల మార్చి చెప్తానే ఉంటారు. ఇంతవరకు ఏం జరుగుతుంది మీకు? జరుగుబాటు అదొకటే కదా, అదే జరుగుబాటు అవుతుంది. అప్పులు చేసుకుంటాను, అప్పులు చేసుకుని ఇలాంటి ఇబ్బందులు అని చెప్తా కూడా మళ్ళీ మేము అదే నాయకత్వం కావాలంటున్నారు. కావాలంటున్నాం. జగన్ ప్రభుత్వంలో బాగా జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతాం. ఈసారి చూస్తాం మళ్ళీ. ఎట్లయినా దగ్గరుండి జగన్ అన్నను గెలిపించుకుంటారా? అవును, అంతేనా? అంతే. నష్టపోయినా పర్వాలేదు, గెలిపించాలి మా జగన్ అన్న అంటారా? అంతే అంతే. అంతే. జై జై జగన్ అన్న.